హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ రోల్. ఈ జాబ్ రోల్ అనేది ఐటీ మార్కెట్ లో చాలా ఇన్ డిమాండ్ ఉంది. ఒక్క ఐటీ మార్కెట్ అనే కాదు, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూసుకున్నా, ఏ ఫీల్డ్ చేసుకున్నా ఈ రోల్ అనేది చాలా ప్రామినెన్స్ అయిపోయింది. సో ఈ రోల్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, దీని శాలరీ ఎంత ఉంటుంది, దీనికి ఎంబీఏ కంపల్సరీ చేయాలా, దీనికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, సో ఇలా చాలా క్వెరీస్ ఉన్నాయి కదా. సో దానికి రిలేటెడ్ క్వెరీస్ ఉన్నాయి అన్ని. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే గనక మీకు అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాజెక్ట్ మేనేజర్ అంటున్నాను, కానీ అసలు ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే వాడు క్లయింట్స్ తో మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి, అందరినీ మేనేజ్ చేయాలి. పీపుల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, క్లయింట్స్ తో మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి, అండ్ వాడికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే వాడు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాడో ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, బడ్జెట్ లో ప్రతిదీ చేయాలి. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక పర్టికులర్ బడ్జెట్ నీకు స్టేక్ హోల్డర్స్ ఇస్తారు, ఆ బడ్జెట్ లోనే నువ్వు క్లయింట్స్ ని తేవాలి. సో ఇవన్నీ చూడాలి వాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. స్కిల్ సెట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయాలి వాడే. నెక్స్ట్ కాస్ట్ మేనేజ్మెంట్, ప్రతి చిన్న కాస్ట్ మేనేజ్మెంట్ కూడా వాడే చూసుకోవాలి. నెక్స్ట్ స్క్రమ్స్, వాడి స్క్రమ్స్ ఎలా అవుతున్నాయి, అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మెథడాలజీకి అజైల్ మెథడాలజీకి డిఫరెన్స్ తెలియాలి. నెక్స్ట్ కొన్ని టూల్స్ లైక్ జీరా వాడడం రావాలి. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ ఉండాలి, ఒకవేళ వాడు టెక్ లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అవుతే. అండ్ నెక్స్ట్ వాడిని పీపుల్ మేనేజ్ చేయడం తెలియాలి, అండ్ మోటివేట్ చేయడం, అండ్ లీడర్షిప్ స్కిల్స్ చూపించడం, ఇవి కూడా మ్యాండేట్ వాడికి. సో ఇది సమ్ ఆఫ్ ది స్కిల్ సెట్ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉండాల్సింది. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఫ్రీక్వెంట్ గా, ఎంబీఏ ఖచ్చితంగా ఉండాలా, ఎంబీఏ ఉంటేనే ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వగలుగుతారా అంటే, సి ఇప్పుడు బీటెక్ చేసిన వాడికి, డిగ్రీ చేసిన వాడికి ఎంత కాదనుకున్నా ఒక బేసిక్ ఎడ్జ్ అయితే ఉంటది అబ్బా. బీటెక్ చేసిన వాడికి కొంచెం ఐటీలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వెన్ కంపేర్ టు డిగ్రీ. అలానే ఎంబీఏ చేసిన వాడికి ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో ఎంబీఏ చేసిన వాళ్ళకి ప్రాజెక్ట్ మేనేజర్ లో కొంచెం ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటారు, ఒక ఎడ్జ్ అయితే ఉంటది. బట్ మ్యాండేటరీ ఎంబీఏ చేసిన వాళ్ళనే ప్రాజెక్ట్ మేనేజర్ కింద తీసుకుంటారా అంటే కాదు. ఓకే, ఎంబీఏ చేయకుండా కూడా కొంతమంది సర్టిఫికేషన్స్ చేస్తారు. లైక్ ఎలా అంటే, ఈ సర్టిఫికేషన్స్ పిఎంఐ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ నుండి, పిఎంపి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, పిఎంపి సర్టిఫికేషన్, సిఏఎంపి సర్టిఫికేషన్స్, ఇలాంటి సర్టిఫికేషన్స్ చేసి కూడా ఒక ఐటీ ఎక్స్పీరియన్స్ ఆర్ నెట్వర్కింగ్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు. లైక్ ఇలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దెన్ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ మనకి 2027 వరకు మనం ఈజీగా ఒక 33% హైక్ చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ లో. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ అని మనకి తెలుస్తుంది, రైట్? సో శాలరీ రేంజ్ వచ్చేసరికి చూసుకుంటే గనక మనకి ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ కి 50,000 నుండి $1,50,000 మధ్యలో మనకి శాలరీ రేంజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాడు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అని డిస్కస్ చేసుకుంటే గనక, సో వాడు ప్రాజెక్ట్ ప్లానింగ్ కానీ, ప్రాజెక్ట్ కి సంబంధించిన షెడ్యూలింగ్ కానీ, ఎవరెవరికి ఏ ఏ టాస్క్ అసైన్ చేయడం కానీ, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన బడ్జెట్ కానీ, పీపుల్ ని మేనేజ్ చేయడం కానీ, సపోజ్ ఆ ప్రాజెక్ట్ అవుతూ ఉంటే దాన్ని ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడం కానీ, ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అవుతూ ఉంటే ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ వచ్చినా, ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఏ ఇష్యూస్ వచ్చినా కానీ వాడే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఓకే, అండ్ వాడు కమ్యూనికేషన్ చేయాలి, అటు క్లయింట్ సైడ్ డీల్ చేయాలి, ఇటు స్టేక్ హోల్డర్స్ తో డీల్ చేయాలి. అంటే మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటాం, మనం మనీ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళని క్లయింట్స్ అంటాం. సో స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి, అలాగే క్లయింట్స్ తో డీల్ చేయాలి. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ, నాలెడ్జ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, లీడర్షిప్ స్కిల్స్ చూపిస్తూ ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకెళ్లే వాడే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే. సో ఇది ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇంకా ఇలాంటి రిలేటెడ్ క్వెరీస్ ఏమైనా ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అవి చేయడానికి మేము ట్రై చేస్తాము. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఎఫ్ఎల్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.